పేరు వెస్టేజ్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఈ బిజినెస్ పట్టుకొని జస్ట్ 3 years అవుతుంది సార్ చేయబట్టి. 3 yearsలో సార్ నెలకి ఇప్పుడు 12 లక్షలు ఇన్కమ్ తీసుకుంటుంటాం. సార్ ఇంట్లో ఉండి మాట్లాడుతాం. 3 ఫ్లోర్ల బిల్డింగ్ 1,30,00,000 పెట్టి 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిండు. ఇక్కడ మనం కనబడుతుంది కదా, మనం చూస్తున్నాం. పాండు సారు నెలకు 12 లక్షలు తీసుకుని, ఒక సాధారణ వ్యక్తి నెలకు 12 లక్షలు తీసుకుంటూ 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి 1,30,00,000 పెట్టి ఈరోజు హౌస్ సెరమనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, బయట రియల్ ఎస్టేట్ వేరే వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే చూస్తారో 100% మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక చిన్న సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎదగడం ఓన్లీ వెస్టేజ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు చిన్నగా వదిలిపెట్టకండి. లైఫ్ను మార్చుకునేటువంటి గొప్ప అవకాశం. 2-3 సంవత్సరాలు కష్టపడితే నెలకు ఒక 5 నుంచి 10 లక్షలు సంపాదించి 1 కోటి నుంచి 2 కోట్లు ఇల్లు కూడా కట్టుకునేటువంటి ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్. ఈరోజు సార్ తోటి మనం మాట్లాడిద్దాం. 3 ఫ్లోర్ల బిల్డింగ్లో మొత్తం కూడా మనం వ్యూ చూడడం జరిగింది. కింది నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 ఫ్లోర్ వరకు. ఇప్పుడు మనం లాస్ట్ 5 ఫ్లోర్లో ఉన్నాం, 3rd ఫ్లోర్లో ఉన్నాం. ఇంత గొప్ప ఆపర్చునిటీ మీ అందరు కూడా వచ్చింది కాబట్టి దీని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ తోటి కూడా సార్ తోటి 1 minute మాట్లాడిద్దాం సార్ యొక్క సక్సెస్ జర్నీ గురించి. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. స్టేట్ ప్లాట్ఫామ్ ఒక ఆర్టీసీ కండక్టర్ 11,000 పనిచేస్తే సార్లు 32,000. ఇక్కడ సార్లు తరపుక ఏదైనా ఒక అవకాశం కూడా ఇచ్చినప్పుడు వచ్చి గొప్ప అవకాశం ఏంటంటే విషయం దొరికిన దాన్ని తెలుసుకోవడానికి 6 నెలలు టైం పట్టింది. పట్టుకున్న తర్వాత మీటింగ్ పోయి తెలుసుకొని గట్టిగా పట్టుకొని అర్థం చేసుకొని అలా జాబ్ చేసే జీతం వస్తుంది, బిజినెస్ చేసే జీతం అర్థం చెప్పేసి బిజినెస్ దొరికితే బిజినెస్ గట్టిగా పట్టుకుంటే ఈరోజు నెలకు 12 లక్షలు, దాంతోపాటు 1,30,00,000 ఇల్లు కట్టినాం. ఇలాంటి అవకాశం ప్రతి ఒక్క లీడర్కి ఉంది. కానీ సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎదగాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్. ఏందా ప్లాట్ఫామ్ అంటే వెస్టేజ్. ఈ అవకాశం నాకు కాదు, అందరికీ దొరికినందుకు గట్టిగా పట్టుకొని తెలుసుకొని ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలని తెలుసుకుంటూ థ్యాంక్ యూ సార్.